నమస్కారం, న్యూస్ 24 తెలుగుకు స్వాగతం. నా పేరు శ్రీ సౌజన్య. వార్తల్లోని ముఖ్యాంశాలు చూద్దాం. విశాఖపట్నంలో ఆయుర్జీవ ఫౌండేషన్ ఆధ్వర్యంలో 30 మంది ప్రత్యేక పిల్లలకు ఉచితంగా పోషకాహార కిట్లను పంపిణీ చేశారు. పిల్లల ఆరోగ్యం, పోషకాహారం, విద్య మరియు కుటుంబ సంక్షేమం కోసం తమ సంస్థ నిరంతరం కృషి చేస్తుందని ఫౌండేషన్ వ్యవస్థాపకురాలు ఎస్ సుబ్బలక్ష్మి తెలిపారు. ఈ సందర్భంగా తల్లిదండ్రులకు పోషకాహారం ప్రాముఖ్యతతో పాటు టీబీ, కోవిడ్-19 వ్యాధుల నివారణ, వర్షాకాలంలో తీసుకోవాల్సిన ఆరోగ్య జాగ్రత్తలపై అవగాహన కల్పించారు. ప్రతి నెల క్యాన్సర్ బాధిత పిల్లలకు కూడా పోషకాహార కిట్లు, మందులను అందిస్తున్నట్లు ఆమె పేర్కొన్నారు. కంచరపాలెంలో మహిళలు, పిల్లల తల్లిదండ్రుల కోసం ఉచిత స్కిల్ డెవలప్మెంట్ శిక్షణలు ప్రారంభించామని ఫౌండేషన్ సభ్యురాలు నాగమణి తెలిపారు. ప్రస్తుతం టైలరింగ్, బ్యూటీషియన్ కోర్సులలో ఉచిత శిక్షణ ఇస్తున్నామని, మహిళలు ఆర్థికంగా స్వయం సమృద్ధి సాధించేందుకు ఈ అవకాశాన్ని వాడుకోవాలని కోరారు. తమ పిల్లల ఆరోగ్యం మెరుగుపడడంతో పాటు మిషన్ వాత్సల్య వంటి ప్రభుత్వ పథకాలు మరియు ఉచిత శిక్షణలను అందిస్తున్నందుకు లబ్ధిదారులు, తల్లిదండ్రులు ఆయుర్జీవ ఫౌండేషన్కు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేశారు. అనుషాకి క్యాన్సర్కి సంబంధించి తను వాడుతున్న మెడిసిన్స్లో కొన్ని మెడిసిన్స్ని తను నీట్గా అడిగింది. వాటిని మేము ఈరోజు తనకి అందజేస్తున్నాము. ఆయుర్జీవ ఫౌండేషన్ తరఫు నుంచి తన ఆరోగ్యంగా ఉండాలని, మంచి అభివృద్ధి స్థాయిలోకి రావాలని మేము కోరుకుంటున్నాం. తన ఆరోగ్యం బాగా మెరుగుపడడం కోసం కోరుకుంటున్నాం. న్యూట్రిషన్ కూడా మేము ప్రతి నెల అందజేస్తున్నాము చెప్పాం కదా. సో అట్ ది సేమ్ టైము వాటిని కూడా ఆ అమ్మాయికి మేము మందుతో పాటు అందిస్తున్నాము. సో థ్యాంక్ యూ సో మచ్. ఈ న్యూట్రిషన్ ఇవ్వడం వల్ల బాబు అయితే బాగున్నాడు, హెల్తీగా ఉన్నాడు, బాగానే తింటున్నాడు. సుబ్బలక్ష్మి మేడం ఆయుర్జీవ ఫౌండేషన్ నుంచి మాకు సాయం చేస్తారు. మాకు హెల్త్కి సంబంధించినవన్నీ చూసుకుంటారు. మాకు అది కాక మళ్ళీ స్కిల్స్ కూడా నేర్పిస్తారు. బ్యూటీషియన్, టైలరింగ్ ఇలాంటివన్నీ పెడతారు. నేను అందులోని టైలరింగ్ నేర్చుకుంటున్నాను. థ్యాంక్ యూ.